స్వామి స్వామి వికర్ సో మీరు మీ పార్టీ కాంగ్రెస్ కి మద్దతు అని చెప్పేసి బీజేపీ నేతలు చెప్తా ఉన్నారు. సో మరి కాంగ్రెస్ నేత బీజేపీకి మద్దతు అని చెప్తా ఉన్నారు. సో అల్టిమేట్ గా మరి కాంగ్రెస్ ఎందుకు పోటీ కర్ణాటకలో బీఆర్ఎస్ ఎందుకు స్వతహాగా పోటీ చేయలేకపోయింది? మరి భారత్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంగా తెలంగాణలో అధికారంలో ఉన్నటువంటి మేము తెలంగాణ రాష్ట్ర సాధన కోసం 2001లో పార్టీని పెట్టి 13 సంవత్సరాల పాటు అహర్నిశలు కష్టపడి అజ్ఞాతవాసము అరణ్యవాసం తర్వాత ఎట్లయితే రాముడు పట్టాభిషేకాన్ని అధిరోహించిండో అదే విధంగా 2014లో అధికారంలోకి వచ్చిన తర్వాత భారతదేశంలో ఉన్నటువంటి స్థితిగతులను ఆర్థిక పరమైనటువంటి విధానాలను ఏదైతే నిధులు నియామకాల కోసం ఏర్పాటైనటువంటి తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కట్టేటువంటి ట్యాక్స్ల రూపంలో 4.5 లక్షల కోట్లను ఈ భారత ప్రభుత్వానికి కడితే వాళ్ళు తిరిగి కేటాయించింది ఎంతండి? 2 లక్షల కోట్లు. ఇంకా 2.5 లక్షల కోట్లను ఎక్కడ ఖర్చు పెడతా ఉన్నారు వాళ్ళు? వాళ్లకు అనుకూలంగా ఉన్నటువంటి రాష్ట్రాల్లో, ఏ రాష్ట్రాల్లో అయితే ఎన్నికలు ఉంటాయో ఆ రాష్ట్రాలకే ప్రధానిగా పనిచేస్తా ఉన్నారు. అటువంటి సందర్భంలో మేము ఈ దేశంలో ఆప్కీ బార్ కిసాన్ సర్కార్ రైతులకు రాజ్యాధికారమైనటువంటి లక్ష్యంతో ఒక దేశానికి ఒక స్థితిగతులు ఉండాలి, ఈ భారతదేశానికి ఒక లక్ష్యం అంటూ ఉండాలి, ఒక నిర్దేశిత లక్ష్యంతో దేశ ప్రజలందరూ పనిచేయాలా. ఎన్ని సంవత్సరాలని భారతదేశం అభివృద్ధి చెందుతున్నటువంటి దేశంగా ఉంటది. భారతదేశం అభివృద్ధి చెందిన దేశాల సరసన ముందుండాలనేటువంటి లక్ష్యంతో మరి మా అధినాయకుడు కేసీఆర్ గారు భారత రాష్ట్ర సమితిగా ఏర్పాటు చేసిన తర్వాత మరి అతి తక్కువ కాలంలో డిసెంబర్ 14, 2022 మరి తెలంగాణ రాష్ట్ర సమితి భారత రాష్ట్ర సమితిగా ఆవిర్భవించింది. నిన్నగాక మొన్ననే మేము ఢిల్లీలో మరి మా భారత రాష్ట్ర సమితి కార్యాలయాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. రానున్నటువంటి రోజులల్లా ఖచ్చితంగా మేము అన్ని రాష్ట్రాల ఎన్నికలల్లా పోటీ చేస్తాం. ఇప్పుడు మీరు చెప్తా ఉన్నారు భారత రాష్ట్ర సమితి అనేది కాంగ్రెస్ కు మిత్రపక్షం అని చెప్పి బీజేపీ వాళ్ళు అంటున్నారు, బీజేపీ మిత్రపక్షం అని కాంగ్రెస్ వాళ్ళు అంటున్నారు. మీరు ఇప్పుడు ఆరోపణలు చేయడానికి మీకు ఒక సందర్భం దొరికింది కాబట్టి ఎవరికి అనుకూలంగా ఉంటే వాళ్ళు చెప్తా ఉన్నారు. మేము చెప్తా ఉన్నాము, ఖచ్చితంగా భారత రాష్ట్ర సమితి అనేది కాంగ్రెస్ పార్టీకి అదే విధంగా బీజేపీ పార్టీకి మరి 2 పార్టీలకు కూడా ప్రధానంగా మరి రేపు చుక్కలు చూపించేది బీఆర్ఎస్ పార్టీ అని మేము చెప్తా ఉన్నాం. రానున్నటువంటి తెలంగాణలో ఎట్లా మీకు అవకాశం లేదు, కనీసం పక్క రాష్ట్రాలలో అయినా మీరు గెలుపొందాలని చూస్తా ఉన్నారు. పక్క రాష్ట్రాల్లో కూడా మరి మా యొక్క మద్దతుదారులతో మా యొక్క మిత్రపక్షాలతోని మేము కలిసికట్టుగా భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల్లోకి రాబోతా ఉన్నాం. ఈ రోజు మా మిత్రపక్షం వివేక్ స్వామి గారు ఇప్పుడు మీరు చెప్పినటువంటి మాటే గతంలో కూడా బీఆర్ఎస్ జేడీఎస్ తో పొత్తు పెట్టుకుంటుందని చెప్పారు. కానీ కుమారస్వామి ఏం చేసిండు? లాస్ట్ కు 98 స్థానాలలో అసెంబ్లీ స్థానాలకు సంబంధించి 98 మంది అభ్యర్థులను ఆయన ముందే ప్రకటించిండు. కేసీఆర్ కు కనీసం ఇన్ఫర్మేషన్ లేదు. ఆయనతో మిత్రపక్షంలో ఉన్నారు కదా, మిత్రపక్షంలో ఉన్న నేపథ్యంలో మరి ఎక్కడి నుంచి వచ్చింది 98 మందికి అభ్యర్థులను ఆయన ప్రకటించిన తర్వాత అసలు ఇన్ఫర్మేషన్ లేకుండానే పేపర్ స్టేట్మెంట్ ఇచ్చిండు? మాకు సమాచారం ఉంది బ్రదర్, వాళ్ళే ఈ ఎలక్షన్లలో ఒంటరిగా పోటీ చేయడానికి ముందుకు వస్తా ఉన్నారంటే ఎస్ మీరు పోటీ చేయండి అని చెప్పి మా అధినాయకుడు చెప్పడం జరిగింది. మాకున్నటువంటి సమాచారం మేరకు మరి వాళ్ళు ఈసారి మేము ఓట్ బ్యాంక్ అనేది ఓటు అనేది చీలిపోకుండా ఉండడం కోసం ఓట్లు ఎక్కడ కూడా చీలిపోవద్దు, ఎక్కడ ఓట్లు చీలిపోయినా అది మరి బీజేపీకి అనుకూలంగా మారే అవకాశం ఉంటది కాబట్టి ఖచ్చితంగా కూడా ఈ ఎన్నికలలో బీజేపీని అక్కడ గెలుపొందకుండా చేయడంలో మేము సఫలీకృతమైనమని మేము అనుకుంటున్నాం. ఖచ్చితంగా కూడా ఈ దేశం నుండి బీజేపీ పార్టీని అంటే అధికారంలో నుండి తప్పించే లక్ష్యంలో భాగంగా మరి మా యొక్క ఉన్నటువంటి అస్త్రాలు శస్త్రాలన్నింటినీ కూడా మా యొక్క విజ్ఞతతోని మేము ఈ ఎన్నికలల్లో మరి ఎక్కడ మేము మౌనం వహించాలి, ఎక్కడ మేము పోటీ చేయాలి, మేము ఏ విధంగా ప్రవర్తించడం వల్ల మరి ఈ దేశానికి లాభం జరుగుతుంది, బీజేపీ పార్టీకి నష్టం జరుగుతుంది అనేటువంటి లక్ష్యంతో మేము పోవడం జరిగింది. ఖచ్చితంగా కూడా మరి బీజేపీ కర్ణాటక రాష్ట్రంలో అధికారాన్ని కోల్పోబోతా ఉంది. ఖచ్చితంగా నేను చెప్తా ఉన్నాను, ఒక బీఆర్ఎస్ కార్యకర్తను అయినప్పటికీ కూడా 141 సీట్లను కాంగ్రెస్ అక్కడ కైవసం చేసుకోబోతా ఉందని చెప్పి జ్యోతిష్యం చెప్తా మీకు బీఆర్ఎస్ కి అల్టిమేట్ టార్గెట్ బీజేపీ, కేంద్రము కాంగ్రెస్ కి, రాష్ట్రము బీఆర్ఎస్ కి, ఈ ఒప్పందం మీద పోతున్నారా?
ఒప్పందం మీద పోతున్నామని చెప్పట్లేదు బ్రదర్. రానున్నటువంటి అన్ని రాష్ట్రాలలో కూడా మేము పోటీ చేస్తాం. ఏదైతే భారతదేశంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీని మేము ఆ అధికారంలో నుండి దించడమే మా యొక్క ప్రధానమైనటువంటి లక్ష్యం అని చెప్పి